ఇప్పుడు మేమైతే అలోపి మాత దేవాలయానికి అయితే వచ్చినాం. ఇక్కడ అమ్మవారు అయితే అష్టాదశ శక్తి పీఠాలల్లో ఒకటి అమ్మవారి అవతారం అయితే. లోపలికైతే వెళ్దాం. ఇదే మెయిన్ ఎంట్రెన్స్. లోపలికి వెళ్దాం. హర మహాదేవ్. నేను మీ జయచంద్ర. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ప్రయాగ్రాజ్ కుంభమేళ జరిగిన ప్రదేశంలో ఉన్నా. కుంభమేళ అంటే మీ అందరికి ఈజీగా అర్థమవుతుంది కదా అని అందుకే కుంభమేళ అని చెప్పిన. ఇప్పుడైతే టైము మార్నింగ్ 6 అవుతుంది. ఇక్కడైతే వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చల్లగా ఉన్నది. మనకు చలికాలం డిసెంబర్ జనవరి ఎట్లుంటుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ అట్లున్నది. చాలా సూపర్గా ఉంది. చూపిస్తాను నా ఎదురుగా ఉన్న నదిని, త్రివేణి సంగమాన్ని చూడండి. ఈ ప్రదేశాన్ని చూస్తేనైతే ఏదో ఈ మధ్యలోనే కుంభమేళ అయిపోయిందా అన్నట్టున్నది. అంత మంది భక్తులు, జనాలు, వెహికల్స్, షాపులు అన్నీ ఆ కుంభమేళ టైంలో మనం చూసినట్టే ఉన్నది. ఇప్పుడైతే ప్రజెంట్ కూడా ఇంకా చూడండి, సూర్యోదయం కూడా కాలేదు. సూర్య భగవానుడి దర్శనం అయితే జరగలేదు. ఇప్పుడు మేమైతే ఆ బోట్ల త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడే బోట్ అయితే రేటు మాట్లాడుకున్నాం. ప్రొద్దున కదా కొంచెం రేట్ ఎక్కువనే ఉంది. మళ్ళీ దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మన పర్సనల్గా, ఇంకొకటి ఏమో పబ్లిక్, మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ మాకు ట్రైన్ ఉంది కాబట్టి అని మేమైతే మా ఓన్గానే వెళ్ళిపోతాను. పర్ హెడ్ మామూలుగా అయితే 300 ఉంటుంది కావచ్చు, కానీ మేమైతే ఇప్పుడు 500 ఇచ్చి వెళ్తాను. చూడండి, ఇవే బోట్. ఈ బోట్లోనే మేము వెళ్ళడం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది అక్బర్ కోట అని అంటారు. అక్బర్ కోట చాలా పెద్దగా ఉంది. అటు స్టార్టింగ్ అయితే బడే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ తొందరగా స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్దామని ఈ బోట్ అయితే మాట్లాడుకున్నాం మేము. చంద్రబాబు, ఎలా ఉంది ఇక్కడ? కుంభమేళ చూసినట్టే అనిపిస్తుంది కదా? అట్లనే ఉంది అసలు. ఇక్కడ మొత్తం ఎటు చూసినా ఆ సందడే కనిపిస్తుంది. తనకైతే వచ్చి బోట్లో కూర్చున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక సేఫ్టీ జాకెట్స్ చూడండి మీరు కూడా. ఇక్కడైతే ఎన్ని పడవలు ఉన్నాయో. చాలా మంది ఎర్లీ మార్నింగే నది స్నానం కోసం అయితే వెళ్తాను. ఇంకా అక్కడ దూరంగా సూర్య భగవానుడు అయితే దర్శనం అయితే ఇచ్చిండు. మీరు కూడా సూర్య భగవానుడు అయితే దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. ప్రొద్దున వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముందుకైతే వెళ్దాం. ఈ ప్రయాగ్రాజ్ అసలు పేరు ఏంటిదంటే ప్రయాగ అంటే అర్థం ఏంటిదంటే నదీ సంగమ ప్రదేశం అని అర్థం. వాస్తవంగా ఇక్కడ 3 నదులు కలుస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయికనే ఈ ప్రదేశం. తర్వాత ఇంకొక కథనం కూడా ఉంది. ఏంటిదంటే బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని అయితే ఇక్కడ చేసిండు కాబట్టి ఈ ప్రదేశాన్ని ప్రయాగ అని కూడా అంటారు. ఇంకా ఒకప్పుడైతే దీనిని అలహాబాదు లేదా ఇలహాబాద్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే మళ్ళీ పాత పూర్వపు పేరుతోనే ప్రయాగ్రాజ్తోనే పిలువబడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, నది అయితే ఎంత చక్కగా ముందుకు ప్రవహిస్తుందో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ వ్యూ, లొకేషన్, వాతావరణం అన్నీ సూపర్. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే యమునా నీళ్ళు ప్రవహించే ప్లేస్ లో అయితే ఉన్నాం. यमुना वाटर भैया, वाटर थोड़ा काला है. ऐसे उठाइए तो ऐसे उठाइए. ओ చూడడానికి కలర్ వేరే కనిపిస్తున్నాయి కానీ काला का नहीं लेकिन सुबह दिखने में की वजह से काला दिख रहा है. हां, डीप की वजह से काला दिख रहा है. ఓహో, చాలా 100 ఫీట్ డీప్. ఇక్కడైతే చాలా లోతు ఉంది. అందుకే నాకు నల్లగా కనిపించినాయి. 100 ఫీట్ల లోతు ఉంటుంది అటు ఇక్కడ. అమ్మో, చాలా బాగుంది యమునా నది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే పక్షులకు వేయడానికి ఫుడ్. ఇక్కడ నదిలా ఇట్లా అమ్ముతారు. మా మమ్మీ అయితే తీసుకున్నది వేద్దామని 4 ప్యాకెట్లు తీసుకున్నది. 50 రూపాయలకు 4 ప్యాకెట్లు. ముందైతే పక్షులు ఉన్నాయి, చూపిస్తా మీకు కూడా. ఇప్పుడైతే మేము త్రివేణి సంగమం దగ్గరకి అయితే వచ్చేసినాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే త్రివేణి సంగమం. ఇక్కడనే స్నానాలు అయితే చేస్తాం ఇప్పుడు మేము. ఇక్కడ లోతు తక్కువగా ఉంటుంది, నది లోతు అయితే చాలా తక్కువగా ఉంటుంది. 3 years బ్యాక్ వచ్చినప్పుడు మేమైతే
చాలా భయపడ్డాం ఇక్కడ ఎట్లా అది అని అనుకున్నాం, కానీ కాకపోతే దిగిన తర్వాత తెలిసింది ఇక్కడ మాత్రం లోతు తక్కువగా ఉంటుంది. చూపిస్తే ఇప్పుడు మీకు కూడా, ముందైతే అక్కడికి వెళ్దాం. చూడండి ఇక్కడనే మనమైతే దిగి స్నానాలు చేయాలి. ఇట్లా ఉంటుంది అరేంజ్మెంట్స్ అనేది ఉన్నది. రోజుకే ఇట్లా చేస్తారు, మళ్ళీ తీసేస్తారట. చూడండి అక్కడ మునుగుతాను కదా పిల్లలు. నది ఫ్లో చూడండి, నీటి ప్రవాహం అయితే ఎంత వేగంగా ముందుకు వస్తుందో. ఇప్పుడు మేము కూడా వెళ్ళి అక్కడనే స్నానం చేస్తాం. ఇప్పుడు నదులలోనైతే మునిగి వచ్చి పడవలో కూర్చున్నా. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ముగ్గురు నది మాతలకు అయితే పాలతోనైతే తర్పణం అంటే పాలు వదిలిన నదిలా నేను, మా మమ్మీ, మా చెల్లి అందరం అలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఏంటంటే మన కోసం మనమే కాకుండా ఈ త్రివేణి సంగమంలో స్నానం అయితే మన ఫ్యామిలీ మెంబర్స్, భర్త, పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కోసం కూడా మనసులో కోరుకొని అయితే మునగచ్చు. ఆ ఫలితం వాళ్ళకు కూడా దక్కుతుందని చెప్తాను ఇక్కడ పండితులు అయితే. చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకొని అయితే మునిగిన హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మళ్ళీ మేమైతే తిరిగి ఒడ్డుకైతే వెళ్తాను. గంగామాతకైతే దీపాన్ని వదిలేసిన, మా వాళ్ళు కూడా అందరం వదిలేసినాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రొద్దున్నే నది స్నానం, నది మాతకి పాలతో తర్పణం, దీపం వదిలేసినాం. చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్షులు వచ్చినాయి, వాటికి ఫుడ్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ పక్షులకైతే మంచి అలవాటు చేసి ఇల్లు చూడు ఎన్ని వచ్చినాయో. వావ్. जनवरी के टाइम हाथ में खा लेता है. ఇప్పుడు మేమైతే బడే హనుమాన్ దర్శనం కోసం అయితే వెళ్తాను. అక్కడ సంగం దగ్గర నుండి అయితే నది ఒడ్డుకు రావడానికి అయితే మినిమం 15 మినిట్స్ టైం అయితే పట్టింది. మనకి ఘాటుకి ఎదురుగానే బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ భగవంతుడి దర్శనం కోసం అయితే వెళ్తాను. చూడండి ఇక్కడ చాలా కనిపిస్తున్నది అక్కడ బడే హనుమాన్ టెంపుల్ క్యూ లైన్. ఇక్కడ కనిపిస్తున్నది బడే హనుమాన్ టెంపుల్. వీడియో అలా ఉంటేనేమో మీకు లోపల చూపిస్తా, లేదంటే బయట ఉండాలి. మీరు కూడా టెంపుల్ అయితే చూసి దర్శనం చేసుకోండి. బడే హనుమాన్ దర్శనం అయితే మా అందరికైతే చాలా చక్కగా జరిగింది, మంచిగా అనిపించింది. ప్రొద్దున భగవంతుడి దర్శనం. ఈరోజు భక్తులు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు. ఇంకా ప్రసాదంగా తులసి దళాన్ని అయితే ఇచ్చిండు. మమ్మీ ఎట్లా అనిపించింది హనుమాన్ దర్శనం? మంచిగా దేవుడు మొత్తానికే నేను అదే అన్న, కింద దేవుడు ఉన్నాడు, హనుమాన్ మీరు ఉంటాడని నేను. మన దగ్గర హనుమాన్ మూర్తి నిల్చుని ఉంటుంది కదా, ఇక్కడ పడుకొని ఉన్నట్టు ఉంది కదా. చందుబాబు ఎలా అనిపించింది మీకు హనుమాన్ దర్శనం? మంచిగా అనిపించింది కదరా? చాలా బాగున్నది. బాగుంది బడే హనుమాన్ దర్శనం. బడే హనుమాన్ శ్రీరామ్ ఇదే ప్రసాదం.
మేమైతే అలోపి మాత దేవాలయానికి అయితే వచ్చినాం. ఇక్కడ అమ్మవారు అయితే అష్టాదశ శక్తి పీఠాలల్లో ఒకటి అమ్మవారి అవతారం అయితే. లోపలికైతే వెళ్దాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. చూడండి గుడి లోపలనైతే ఇట్లా ఉంటుంది. ఈరోజైతే చాలా మంది భక్తులే ఉన్నారు. ఇక్కడనైతే నవరాత్రులు జరుగుతున్నాయట. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది కదా, దానికి సంబంధించిన నవరాత్రులు. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ గోడకి చూడండి సతీదేవిని అయితే శివయ్య ఇట్లా పట్టుకొని పోతాడు చూడండి. ఇక్కడ పూజా దుకాణాలు. అప్పుడు మేము వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా మార్పు వచ్చింది టెంపుల్ని అయితే. ఇక్కడనే కాదు, ప్రయాగ్రాజ్ టోటల్ కూడా చాలా ఎక్సలెంట్గా చేసిండు డెవలప్మెంట్ అయితే. చూడండి భక్తులు అయితే చాలా బాగున్నారు. ఎక్కువ మంది ఉన్నారు. బాగున్నారు అంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎంత టైం పట్టుద్దో దర్శనానికి. ప్రొద్దునే ఇంతమంది. నవరాత్రులు ఉన్నాయి కాబట్టి కావచ్చు. వెళ్దాం దర్శనానికి అయితే. అలోపి మాత దర్శనం చేసుకుని అయితే ఇప్పుడే మేమైతే రూమ్కి వచ్చినాం. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్లోనైతే అయితే చాలా మంది భక్తులు ఉన్నారు. దానివల్ల మాకైతే 1 గంటన్నర టైం పట్టింది. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. చందుబాబు, నేను ఇక్కడ మాట్లాడదా అంటే అక్కడ వాడు వెనకాల రీసౌండ్స్ చేస్తాడు. ఎలా అనిపించింది అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని టైం బాగా పట్టింది. 3 hours పట్టింది. ఏంద్రా తలకిందులో తపస్సు చూసినా కానీ పండుకొని గిట్ట చేస్తానవేంద్రా? మమ్మీ నీకు మంచిగా అనిపించిందా అని అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ అమ్మవారిది అయితే చేతి వేళ్ళు పడ్డ ప్రదేశం అని చెప్తారు. ఇక్కడ అమ్మవారికి అయితే ఎలాంటి విగ్రహం గాని మూర్తి గాని ఉండదు. అమ్మవారు ఉయ్యాల రూపంలో మనకైతే దర్శనం ఇస్తుంది. చాలా చక్కగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఆధ్యాత్మికంగానైతే చాలా మంచిగా గడిచిపోయింది ఈ రోజు అయితే. ప్రొద్దునటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేమైతే మళ్ళీ వారణాసి కాశీకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 12 గంటలకు 12:30 ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి అయితే వెళ్తాను. ఫ్రెండ్స్ చూసింది కదా, ఇది ఇవాల్టి నా ఈ వీడియో, ప్రయాగ్రాజ్ల లోకల్ టెంపుల్స్ వీడియో. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రేపటి నుంచి వెళ్ళి కాశీ వీడియోస్ వస్తాయి. వీడియోలు అయితే తప్పకుండా చూడండి. చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. బై బాయ్.